నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపు. తెలుగు సంస్కృతిని గౌరవాన్ని కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ ట్వీట్ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పులివెందులలోని బాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపు. సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణితో కలిసి ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు. కడప జిల్లాలోని ఇడుపలపాయలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. హిందూపురంలో ఓటు వేసిన నందమూరి బాలకృష్ణ. ఎమ్మెల్యే చంప చెల్లుమనిపించిన ఓటర్. తెనాలిలో పోలింగ్ బూత్ వద్ద ఘటన, నివ్వెరపోయిన ఓటర్లు. ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. అసెంబ్లీతో సహా లోక్సభ ఎన్నికల్లో ఏపీ ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్ లో పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. మరొక వైపు తెలుగు సంస్కృతిని, గౌరవాన్ని కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నట్లు, అలాగే 4వ దశలో భాగంగా దేశవ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతున్న అన్ని ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తరలి రావాలి. ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు 4వ దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరుగుతోంది. తెలుగు భాష, సంస్కృతి, గౌరవాన్ని రక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. రాష్ట్రాన్ని మత మార్పిడి, అవినీతి, దుష్పరిపాలన, పంజాల నుంచి విముక్తి చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని అమిత్ షా ట్వీట్ చేశారు. పులివెందులలోని బాకరాపురం పోలింగ్ కేంద్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య భారతిరెడ్డి, కుమార్తెలు హర్షారెడ్డి, వర్షారెడ్డిలతో కలిసి ఓటు వేశారు. ఓటు వేయడం కోసం వైఎస్ జగన్ కుమార్తెలు విదేశాల నుంచి పులివెందులకు వచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో మీరు లబ్ధి పొందారని భావిస్తే మా ప్రభుత్వానికి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు జగన్. We've seen the governance. We've seen the governance. And if you think you've benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడుల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణితో కలిసి ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు, అన్నమయ్య జిల్లాలో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన చంద్రబాబు ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మర్చిపోలేనిదని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరారని, ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నికలేనని జనం గుర్తుంచుకోవాలని తెలిపారు. ఓటు మీ జీవితాన్ని మారుస్తుందని, భావితరాలకు భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారని, విదేశాల నుంచి కూడా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారని, అశ్రద్ధ చేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సుపరిపాలనకు ఓటు నాంది పలకాలని పేర్కొన్నారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనల్ని జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలని కోరారు. అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశాను, కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు,
ఓటు మీ జీవితాలను మారుస్తుంది. అదే మాదిరిగా మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. అందరినీ మరొక్కసారి అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ రండి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఏ వ్యక్తి కూడా నేను చూశాను, వికలాంగులు, వృద్ధులు, నడవలేని వాళ్ళు వీల్ చైర్లో వచ్చి ఇది నా బాధ్యత, నేను ఓటేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఒళ్ళంతా పులకరించే పరిస్థితి వచ్చింది. ఇది వినూత్నమైన అనుభవం. అందరికీ మరొక్కసారి అభినందనలు. ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేశాం. ప్రాథమికంగా మాకు పొంగునూరు వచ్చింది, మాచర్లో వచ్చింది, 2 దిక్కల్లో వస్తే అప్పటికే నేను కంప్లైంట్ చేశాం. అధికారులతో మాట్లాడుతున్నాం. అదే మాదిరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం. నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు. ఆ విషయం ఈ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒకటే కోరుతున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు. జనైన్గా లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి. ప్రజా అభిష్టం నెరవేరాలి, దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ ప్రజాభిష్టాన్ని వమ్ము చేసే విధంగా రౌడీజంతో, గూండాయిజంతో మా ఏజెంట్లు కిడ్నాప్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం, పోలీస్ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది. ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా ఓటేయాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళ ఏజెంట్లు పెట్టుకునే హక్కు ఉంది. వాళ్ళ ఏజెంట్లు అలో చేయాలి, మీరే ప్రొటెక్ట్ చేయాలి. అది మీ బాధ్యత. సార్ ఈసారి గతం కంటే ఈసారి పోలింగ్ శాతం బాగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 7 గంటలకి మీరు చూసారు పోలింగ్ కేంద్రాలు విపరీతమైన నేను 43వ ఓటు వేసాను. అంటే నేను వేసే కొంది 43 మంది వేసారు ఒక బూత్లో. అంటే 10% ఓట్లు వేసేసారు ఇప్పటికే. నేను పోయే కొందికి క్యూలో అయితే చాలామంది ఉన్నారు. అంటే ఊరు కదిలొస్తున్నారు. ఏదైతే ఓట్ల పండగ అనుకున్నామో ఆ ఓట్ల పండగ కనపడుస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య వేడుక. కడప జిల్లాలోని ఇడుపులపాయలో తన ఓటు హక్కును ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కడప స్థానం నుంచి పోటీ చేయడం తనకు ఒక అపురూపమైన అనుభూతి అని షర్మిల వెల్లడించారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలోని ఇడుపులపాయలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని, వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క పార్టీ పక్షాన ఈసీ ఉండకూడదని, పారదర్శకంగా పనిచేయాలని అన్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన వైసీపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కడప స్థానం నుంచి పోటీ చేయడం తనకు ఒక అపురూపమైన అనుభూతిని అని తెలిపారు. నాన్నను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నానని చెప్పారు. అమ్మ నాన్నల ఆశీస్సులు, దేవుడి దీవెనలు తనకున్నాయని నమ్ముతున్నానని అన్నారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. మరొక వైపు ఓటు వేసేందుకు బయలుదేరే ముందు ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద ఆమె శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె కోసం భర్త బ్రదర్ అనిల్ కుమార్ ప్రార్థనలు చేశారు.
భారత రాజ్యాంగం మనందరికీ ఇచ్చిన, భారత పౌరులందరికీ ఇచ్చిన అద్భుతమైన హక్కు, పాలకులను ఎంచుకునే ఓటు హక్కు. భారత పౌరులందరూ అడుగు బయటికి పెట్టి ఓటు వేయాలి. ఎవరే గాని ఇది పనిగా అనుకోకుండా, ఇది ఒక భాగ్యంగా, ఇది ఒక బాధ్యతగా దీన్ని పరిగణించి అందరూ ఓటు వేయాలి. కడప జిల్లా అయితే కడప జిల్లా అభివృద్ధి కోసం, వివేకానంద రెడ్డి గారి న్యాయం కోసం, రాష్ట్రం అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం, బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అందరూ ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కును చంద్రబాబు కుటుంబ సభ్యులైన మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి వినియోగించుకున్నారు. ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కును చంద్రబాబు కుటుంబ సభ్యులు వినియోగించుకున్నారు. మంగళగిరి కాజా గ్రామం ప్రాథమిక పాఠశాలలో 133 బూతులలో తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేరుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంత టర్న్అవుట్, ఇంతమంది రావడం అనేది శుభసూచకం. అంటే ఇప్పటికే ప్రజలకు ఒక క్లారిటీ ఉన్నట్టు, ఎలాంటి పాలన కావాలి, ఎలాంటి పాలకులు కావాలి, ఆ ఆకాంక్షలకు తగినట్టు ఓటు వేయడానికి ఇంతమంది ఇంత పొద్దున్న రావడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా శుభసూచకం. ప్రతి ఓటు విలువైంది. మా ఓటుతో ఏమవుతుందని ఎవరు అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వచ్చి ఎవరు ఏ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం వేసుకోవడానికి, ఓటు వేయడానికి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆకాంక్షలకు తగినట్టు ఎవరైతే బాగుంటుంది అని తమ నిర్ణయం ఏంది చెప్పడానికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అందరూ తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా మంచి పాలనకు కొనసాగింపు ఇవ్వాలని ఆకాంక్ష. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అందరూ కోఆపరేటివ్గా ఉన్నారు, బాగున్నారు. అండ్ సంబంధించినంత వరకు ఇవి ఎంత ప్రశాంతంగా జరిగితే అంత మంచిది. ప్రశాంతంగా జరగాలి, ఎలాంటివి ఉండకూడదు. ప్రజలు తమ ఆకాంక్షలు అయినట్టు వాళ్ళు ఓటు వేసే వాతావరణం ఉండాలి. మా వైపు నుంచి దానికి పూర్తి సహకారం అందిస్తున్నాం. మా కార్యకర్తలు కూడా సంయమనంతో ప్రశాంతంగా ఉన్నారు. అలాంటి ఎక్కడ రెచ్చగొట్టేదైనా వాటికి లోను కావద్దని ఆల్రెడీ చెప్పారు. మా నాయకుడు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికి తగినట్టు అన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేదానికి తమ సహకారం అందిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు హక్కు. ఓటు హక్కుతో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని అవనిగడ్డ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న మండలి బుద్ధప్రసాద్ వారి కుటుంబ సభ్యులు. చేశారా? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలిస్తున్న రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ శ్రీ దీపక్ మిశ్రా మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ప్రముఖ సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన సతీమణి వసుంధరాదేవితో కలిసి ఆర్టీసీ కాలనీ 42వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ భావితరాల కోసం ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని సూచించారు.
ఓటమి భయంతో రెచ్చిపోతున్న వైకాపా వర్గీయులు, కూటమి అభ్యర్థిని అడ్డగించిన వైకాపా గుండాలు, రోడ్డుపై బైఠాయించిన గొండు శంకర్, పోలీసుల చొరవతో సర్దుమరిగిన పరిస్థితి. శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలి పంచాయతీలో ఘటన చోటు చేసుకుంది. ఇప్పిలి పంచాయతీ పరిధిలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ను మార్గ మధ్యంలో వైకాపా గుండాలు అడ్డగించారు. గ్రామంలోకి వెళ్లనీకుండా వాహనాన్ని అడ్డుకొని ముందుకు కదలని లేదు. దీనితో గొండు శంకర్ వర్గీయులు వారితో సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో గొండు శంకర్ వారి తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడారు. వైకాపా రౌడీజానికి అడ్డు లేకుండా పోయిందని, ఎన్నికల రోజున కూడా ప్రతిపక్ష అభ్యర్థిని అడ్డగించడం ప్రజాస్వామ్యానికి సిగ్గు చేయటని తెలిపారు. వారి అరాచక పాలనకు మరెన్నో రోజులు గడువు లేదని అన్నారు. సోషల్ మీడియా అందరూ ఐటీమేనా మొత్తం వీళ్ళందరూ ఉన్నా అది కాదు సార్ న్యాయం చేస్తాం మేము, కానీ ఇక్కడ మీరు దీని విషయం నవీన్ గారు మీ తాలూకా కాలం అందరూ పంపించండి, మీ తాలూకా కాలం అందరూ పంపించండి. మీరు ఉండండి, మీరు వెళ్ళండి. నేను ఉంటానబ్బా, నువ్వు లేవు విషయం చెప్పనా. పోలింగ్ ఏజెంట్ మీ వాళ్ళు లోపల ఉంటారు, లేరు అక్కడ లేడు, బయటకు మీ ఏజెంట్ నేను పెడతాను. ఎవరు రమ్మని లేరు సార్ ఏజెంట్ లోపల ఉన్నారమ్మా, ఏజెంట్ లేకపోతే సార్ వెరిఫై చేస్తాను. మీకు దేశం మొత్తం ఎలక్షన్ అవుతుంది, మీరు ఒకే ఒక హోమ్ గార్డ్ తో నడిపిస్తున్నారు. నేను ఎన్నిసార్లు వచ్చాను, మీరు రాతపూర్వకంగా ఇప్పుడు అంటే ఓటింగ్ రోజు కొన్ని నామ్స్ ఉంటాయి. ఇప్పుడు గోకర్ణపల్లి కొట్టుకున్నారు, ఎవరిని తీసుకెళ్తారు. ఓటింగ్ రోజు నామ్స్ అంటే వాళ్ళ ఫ్రీడమ్ కట్టేజ్ చేసినట్లు అవుతుంది. మాకు ఆర్డర్ వస్తుంది, అది అంత నేరం చేస్తే తప్పనిసరి తీసుకెళ్తారు. పొద్దున్నే మాకు ఫోన్ వచ్చింది, ఈ బూత్ లోపల నుండి ఏజెంట్ని కొట్టి బయటకు తోసేశారు అని తెలిస్తే నేను చూడడానికి వచ్చాను. ఇలా దిగిన వెంటనే కారు దిగిన వెంటనే లోపల నడుచుకుంటూ వెళ్తుండగా ఒక 5-6 వచ్చి నన్ను ఇలా చెయ్యి వేసి నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదు అన్నాను. నేను క్యాండిడేట్ని, నేను లోపలికి వెళ్ళొచ్చని నా ఐడి కార్డు ఇలా చూపించినప్పుడు కూడా నన్ను సైడ్ పెట్టి తోసేసి దారుణంగా దాడి చేయడం జరిగింది. ఇది చాలా ప్రజాస్వామ్యానికి అత్యంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి అరాచక శక్తుల్ని మనం కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు, భావ స్వేచ్ఛకు అర్థం లేదు, ఈ ఎలక్షన్ కూడా అర్థం లేదని కూడా నేను తెలియజేస్తాను. ఇది మాత్రం చాలా దారుణం. ఇంత దౌర్జన్యకాండ స్వతంత్రం వచ్చిన దేశంలో జరగడం అంటే నేను ఎప్పుడు చూడలేదు. ఎవరో 4-5 వ్యక్తులు వచ్చి నువ్వు వెళ్ళొద్దు, క్యాండిడేట్గా నన్నే వెళ్ళొద్దు అంటే కొన్ని నా చేతిలో ఐడి కార్డు కూడా చూపించినప్పుడు కూడా దౌర్జన్యంగా దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్. దీనిపైన ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించి పోలీసులందరూ కూడా దానిపైన కేసు కట్టాలని నా యొక్క విన్నపం. నా గన్మ్యాన్ బయట నా వెనకే గన్మ్యాన్ ఇచ్చారు. గన్మ్యాన్ ఆపుతున్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి దాడి చేశారు. గన్మ్యాన్ దీనికి సాక్షిగా ఉన్నారు. పోలీస్ బూత్లో 2 పోలీసులే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెనాలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటు వేసేందుకు క్యూ లైన్ లో రావాలని చెప్పినందుకు ఓ ఓటరుపై తెనాలి వైసీపీ అభ్యర్థి శివకుమార్ చేసుకున్నారు. ఓటు వేసేందుకు క్యూ లైన్ లో కాకుండా శివకుమార్ నేరుగా వెళ్తూ ఉండటంపై ఓటర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఆగ్రహించిన శివకుమార్ అతడిపై దాడి చేశారు. సహనం కోల్పోయిన ఓటర్ కూడా అతడి చెంప చెల్లుమనిపించాడు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. శివకుమార్ అనుచరులు కూడా ఓటర్పై దాడి చేశారు. అక్కడున్న ఈ ఘటనపై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. Hey!
మంత్రి విడతల రజని ఉదయం 10 గంటలకు స్తంభాల గరువు ఉడుమల నాగమ్మ వెంకటరెడ్డి మున్సిపల్ హై స్కూల్ 37వ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాకు ప్రేమ కావాలి మరి ఇల్లు వెనక్కి రావట్లేదు, ఏం చేయమంటావు? అసలు ఆయన పోయి ఏకంగా కూర్చున్నాడు. మేడం 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 ఓకే రెడీ మేడం. ఓకే మేడం. కానీ అందరికీ నమస్కారం. ఇప్పుడే ఇక్కడున్నటువంటి బూత్లో మనం కొద్ది పెద్దగా లౌడ్గా మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో నా ఓటుని ఇప్పుడే నా ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మంచి నాయకుడిని వాళ్ళని గొప్ప అవకాశం. ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటు హక్కు వినియోగించవలసిందిగా వాళ్ళందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఓటు హక్కుతో మీ ఆయుధంలాగా ఓటు హక్కుని వాడి మరి ఒక మంచి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా కూడా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరి చూసినట్టయితే ఈ 5 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, మనసున్న పాలన ప్రజలందరూ కూడా మరి ఏ విధంగా మెచ్చుకొని ఏ విధంగా హర్షించారు మరి మనం చూస్తున్నాం. ఈరోజు ఈ జనాలందరూ కూడా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా కూడా వాళ్ళు వచ్చి ఇది మా బాధ్యత, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి, ఫ్యాన్ గుర్తు ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి మాకు ఈ పథకం వచ్చిందండి, మేము సంతోషంగా ఉన్నాం, ఈ పథకాలు మాకు కావాలని వాళ్ళ మాటల్లో ఒక బాధ్యత, ఒక సంతోషం అనేది కనిపిస్తూ ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. అండ్ ఖచ్చితంగా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ మళ్ళీ జగన్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోబోతూ ఉన్నాము. అండ్ ఖచ్చితంగా కూడా గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. బుర్రిపాలెం 221 వార్డు పోలింగ్ బూత్ లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రమేష్ అన్న కొంచెం రమేష్ అన్న తెనాలి మండలం మా సొంత గ్రామం బుర్రిపాలెంలో పొద్దున 7 గంటలకి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే మంచి పండగ వాతావరణం లాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటేద్దాం అనే విధంగా ఆలోచనలో ఉన్నారు.
తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. అదేవిధంగా ఎంత ఓపికతో అయినా సరే ఈ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఓటర్ల బూతుల వద్ద వైసీపీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు ఒకరినొకరు నెట్టుకోవడంతో ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. పోలింగ్ డే సందర్భంగా విజయవాడ పశ్చిమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పశ్చిమంలోని రాయల్ హోటల్ దగ్గర వైసీపీ, కూటమి అభ్యర్థులు ఒకరినొకరు దూషించుకుని ఘర్షణ వాతావరణం నెలకొల్పారు. ఇరు వర్గాలు పెద్ద ఎత్తున ఘర్షణ పడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి వివాదాన్ని సర్దుమణిగించారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జలీల్ ఖాన్ పై వైసీపీ నాయకులు దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి రోడ్డుపై బైఠాయించిన వైసీపీ మద్దతుదారుల్ని స్వల్ప లాఠీ చార్జీ చేసి చెదరకొట్టి పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపు. తెలుగు సంస్కృతిని, గౌరవాన్ని కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ ట్వీట్ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పులివెందులలోని బాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపు. సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణితో కలిసి ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు. కడప జిల్లాలోని ఇడుపలపాయలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. హిందూపురంలో ఓటు వేసిన నందమూరి బాలకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.